హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాం. ఇది తెలియంది ఎవరికి అంటారా? ఒకసారి అయితే క్యాప్షన్ చూడండి. దేశంలో గ్యాస్ సిలిండర్ కోసం రోడ్డెక్కిన జనాలు. సో గ్యాస్ సిలిండర్ అయిపోయినా అయితే నో వరీస్, ఓవెన్ ఉందిగా, దానిలో కూడా గోంగూర రోటి పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలాగూ చూద్దాం. ఎప్పటిలానే గోంగూరలోని హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు ఓవెన్లో చేయడం వల్ల కలిగే ఏంటి, నష్టాలు ఏంటి, అవెన్లో చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఉంటే అవేంటి, గ్యాస్ స్టవ్కి అవెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వారు అవుతారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే 3 కట్టల వరకు గోంగూరని ఫ్రెష్గా ఉన్నవి ఆకుల వరకు తుంచి సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకున్నాను. ఇందులో పెట్టుకునే బౌల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అవి పింగానివి వస్తున్నాయి, టప్పర్ వేర్, అదేవిధంగా గాజు బౌల్స్ ఉంటాయి, వాటిని మాత్రమే యూజ్ చేయాలి. వాటిలోనే ఈ గోంగూర ఆకుల్ని వేసి ఫస్ట్ 5 minutes వరకు ఉంచాను. అప్పుడు అందులోంచి వాటర్ అనేది బయటకు వచ్చేసింది. తర్వాత ఒక 15 minutes ఏకదాటిగా పెట్టినట్లయితే అందులో ఉన్న వాటర్ అనేది పోతుంది. దాని తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ రాసేసి పచ్చిమిర్చి ఎన్ని వేయాలనుకుంటామో వాటన్నింటిని తుంచి మాత్రమే వేయాలి. పచ్చిమిర్చి పైన కూడా మనము గిన్నెలో వేస్తే ఎలా వేస్తాం, స్టవ్ మీద, అలా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, జస్ట్ 15 minutesలో పెడితే మనకి ఈ పచ్చిమిర్చి అనేది వేగిపోతుంది. పెట్టేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు మనకి మంచిగా వేగునట్టు ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఒక 15 minutes అలా పెట్టుకోండి. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం టైం చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అది ఎక్కువ వేగుతుంది లేదు తెలియదు కదా. అయితే ఫస్ట్ టైం టైమర్ అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక రోల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నింటినీ కచ్చాపచ్చాగా దంచేసుకుందాం. అయితే అవెన్లో గోంగూర పచ్చడి చేసిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, అవెన్లో గోంగూర ఉడకబెట్టడం వలన గోంగూరలో సహజంగానే పులుపుతనం అనేది ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ఈవెన్గా ఉడుకుతుంది కదా, దానికోసం. అందువల్ల మనం ఉప్పు తక్కువగా వేసినా కూడా ఈ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది అస్సలు మిస్ అవ్వదు. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి, గోంగూర ఉడకబెడుతున్నప్పుడు ఆయిల్ వేసి ఉడకబెడతారు, కానీ దీనికి నూనె కూడా వేయక్కర్లేదు. ఆ టేస్ట్ అనేది కూడా గోంగూరలో మిస్ అవ్వదు. సో దాంతో మనకి నూనె కూడా వేసే అవసరం ఉండదు. దీంతో తెలుసు కదా, ఆయిల్ వేయకపోతే హెల్త్ బెనిఫిట్స్, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఉడికించినప్పుడు గోంగూరని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాము. దాంతో విటమిన్ సి, ఐరన్ అనే మిస్ అవుతూ ఉంటాము. అవెన్లో పెట్టినట్లయితే మనకి ఒకటే రేంజ్లో హీట్ అవుతూ ఉంటుందిగా, సో దానితో ఆ పోషకాలు అనేవి మిస్ అవ్వకుండా ఈ విటమిన్లు అనేవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దాంతోపాటు గోంగూరలో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఓవెన్లో ఉడికించడం వల్ల ఇవి ఎక్కువ మోతాదులో లభిస్తాయి అంట. దీనివల్ల శరీరంలోని వేడి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా అవెన్లో చేయడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. ఆ రోటి పచ్చడిలో వేసేసుకొని మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కూడా అవెన్లోనే చేస్తున్నాను. అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ మీద వంట, అదేవిధంగా అవెన్లో ఉండడం వలన కలిగే లాభాలు, నష్టాలు చూద్దాం. విషయానికి వచ్చేసి, గ్యాస్ మీద స్మోక్ స్మెల్ వస్తుంది, అది పొగ ఎక్కువ రావడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు. అదే అవెన్లో ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు, మనకి పొగ అనే రాదు, ఈవెన్గా ఉడుకుతుంది. అదే విధంగా మనం దగ్గరుండి వేయించితే గానీ ఈ గ్యాస్ మీద సరిగా వేగదు. అదే అవెన్లో పెట్టి అటు ఇటు వెళ్ళొచ్చినా సరే మనకి అవి ఈవెన్గా వేగుతాయి. సో టైం అనేది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఒక వంట ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే గ్యాస్ మీదనే బెటర్, 10 to 15 minutes అవుతుంది. అదే అవెన్లో 30 minutes వరకు పట్టొచ్చు. ఇంకా ఫ్లేవర్ విషయానికి వచ్చేసి, పొగతో కూడిన వంటలో తింటున్నాం, అదే అవెన్లో అయితే మనకి ఇలాంటి ఇష్యూ లేదు. గోంగూర ఏ ఫ్లేవర్తో ఉందో ఆ ఫ్లేవర్తోనే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. న్యూట్రిషియన్స్, దీనివల్ల హై హీట్ వల్ల కొంచెం న్యూట్రిషియన్స్ వాల్యూ తగ్గుతుంది గ్యాస్ మీద. అదే అవెన్లో స్లోగా జరుగుతుంది కాబట్టి దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ కొరత వల్ల అవెన్ యొక్క విలువ తెలిసింది కాదు. ఇలాగే గ్యాస్ సిలిండర్ కొరత ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న అవెన్, ఎలక్ట్రిక్ స్టవ్స్, రైస్ కుక్కర్స్ వీటిని వీటన్నింటినీ యూజ్ చేసుకొని వంటలు చేసుకోవచ్చు. ఇంకా గోంగూర పచ్చడిలో అయితే తాలింపు వేసేసాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఛానల్.